వెల్కమ్ టు ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్. కోరుకొండ మండలంలోని గాడాల గ్రామంలో నూతన ఆలయంలో తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలను అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ వారు నిర్వహించారు. ఈ మహోత్సవాల్లో భాగంగా వేద పండితులు గడిచిన 3 రోజుల నుండి వివిధ హోమాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఉరుముల వాయిద్యాల నడుమ అమ్మవారిని కుంభహారతులతో గ్రామంలోని మహిళలు ఊరేగించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. గంగాలమ్మ తల్లి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జక్కంపూడి విజయలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాది గంగాలమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక జాతర కార్యక్రమాలను నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. గాడాల గ్రామంలో గంగాలమ్మ తల్లి అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట అలాగే నూతన ఆలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రజకులు కమ్యూనిటీకి సంబంధించినటువంటి కులదేవతగా అమ్మవారికి ప్రతి ఏడాది కూడా నియోజకవర్గంలో చాలామంది ఇక్కడ గాడాల వచ్చి అమ్మవారి యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. మరి వారి యొక్క సంకల్పంతో ఒక చక్కటి ఆలయాన్ని నిర్మించుకోవాలి అని చెప్పి గతంలో మా ప్రభుత్వంలో అమ్మవారి ఆలయానికి పునాది వేయడం, ఇవాళ ఆ యొక్క ఆలయాన్ని పూర్తి చేసుకుని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. కేవలం ఇవాళ గాడాల్లో ఈ గంగాలమ్మ తల్లి అమ్మవారు మాత్రమే కాదు, ఏదైతే ఇవాళ కొంతమంది మేమే ఏదో చేసామన్నట్టుగా చెక్కులు ఇస్తూ ఫోటోలు దిగుతూ, లేకపోతే ఏదైతే చాలా గ్రామాల్లో కొత్తగా ప్రారంభిస్తూ ఉన్నటువంటి ఆలయాల్ని వారే ఏదో కట్టినట్టుగా బిల్డప్ ఇస్తూ ఉన్నటువంటి ఆలయాలను అన్నింటినీ కూడా దాదాపుగా గతంలో మా ప్రభుత్వంలో కట్టినటువంటివే దాదాపుగా 117 ఆలయాలకి ఒక్కొక్క ఆలయానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆవేళ టీటీడీ నుంచి గ్రాంట్లను తీసుకుని రావడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఒక ఆధ్యాత్మిక గొప్పతనాన్ని, ఆధ్యాత్మికతని పెంచడం కోసం చేసినటువంటి ఒక ప్రయత్నంలో భాగం ఇది. మరి ఆ గంగాలమ్మ తల్లి అమ్మవారి యొక్క చల్లటి ఆశీస్సులు, దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఇవాళ ఈ గ్రామంలో ఈ అమ్మవారి యొక్క ఆలయం నిర్మాణానికి ప్రధానమైనటువంటి కారకుడు, నిర్మాణాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వారి స్నేహితులు కావచ్చు, వారి కులస్తులు కావచ్చు, అందరినీ కలుపుకుని ఒక చక్కటి ఆలయాన్ని నిర్మాణం జరగడానికి గల ప్రధానమైనటువంటి కారకుడు కొండపల్లి దుర్గారావు గారు. మరి వారి కుటుంబానికి కూడా అన్ని రకాలుగా అమ్మవారి యొక్క చల్లటి ఆశీస్సులు, దీవెనలు ఉండాలని, ఆయురారోగ్యాలు, నిండు నూరేళ్ళు ఇవ్వాలి అని చెప్పి భగవంతుడిని, అమ్మవారిని, గంగాలమ్మ తల్లిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.